ఒక విలేజ్‌లో ఒక పేద రైతు ఉండేవాడు. డైలీ కూలికి వెళ్ళి డబ్బులు సంపాదించుకునేవాడు. ఆయనకి ఆ లైఫ్ నచ్చలేదు. దేవుణ్ణి నాకు కూడా అందరిలా డబ్బులుండేలా వరం ఇవ్వు. ఈ పేద బతుకు నా వల్ల కాదు అని కోరుకుంటాడు. దేవుడు ప్రత్యక్షమై అక్షయ పాత్ర లాంటి ఒక సంచిని ఇచ్చి అందులో ఎన్ని డబ్బులైనా నింపుకో కానీ ఆ డబ్బుల్ని నువ్వు యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం నీ దగ్గర ఉన్న సంచిని నదిలో పడేయాలి. లేదంటే ఈ ఉన్న డబ్బుల్ని కూడా యూజ్ చేసుకోవడం కుదరదు అని చెప్పి మాయమైపోతాడు. రైతు హ్యాపీగా రోజు చాలా సంచుల్లో డబ్బులు నింపడం స్టార్ట్ చేసేస్తాడు. అలా కొన్ని డేస్ అయ్యాక ఆయనకి ఆకలి వేయడం స్టార్ట్ అవుతుంది. డబ్బుని యూజ్ చేద్దామంటే సంచి పడేయాలి. అలా పడేయడం రైతుకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇంకా డబ్బులు పోగేసుకోవాలి అన్న ఆశతో. ఆకలి తట్టుకోలేక ఒకరోజు రైతు చనిపోతాడు. ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఆ డబ్బు మూటల్ని చూసి దోచుకొని వెళ్ళిపోతారు. అందుకే మనం ఈ రేస్లో 70-90 ఇయర్స్ దాకా సంపాదించి దాచిపెట్టే ప్రాసెస్లోనే ఉంటే రైతులాగే ఏది అనుభవించకుండా చనిపోతాం. సో సంపాదించిన కొద్ది డబ్బుల్ని కొంచెం దాచుకొని కొద్దిగా మన హ్యాపీనెస్ కోసం కూడా ఖర్చు పెట్టుకుంటేనే లైఫ్లో అన్నీ అనుభవించేసామబ్బా అన్న తృప్తి మనకు ఉంటుంది. లేదు ఆశతో ఈ డబ్బు పోగేసుకునే రేస్లోనే ఉంటే ఏదో ఒక రోజు చనిపోయే ముందు ఏమీ అనుభవించలేకపోయానే నేను అని చెప్పి దిగులుతో మనం చనిపోతాం. అది వేస్ట్. కాబట్టి ఉన్నదాంతో హ్యాపీగా ఉందాం.